హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఇది వచ్చేసి 3వ క్లాసు. ఎందుకంటే ఈ కటింగ్ 3 టిచ్చింగ్ 3 తీద్దామని చూపిస్తున్నాను. విడివిడిగా ఏ పార్ట్ కా పార్ట్ మీకు అర్థం కావడానికి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు లైనింగ్ బ్లౌజు, మామూలు బ్లౌజు, క్రాస్ కటింగ్ కాదు, సింపుల్గా ఈజీగా మీకు చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నీట్గా మనకి ఏదైతే ముందుది వెనుకది చేతులు కట్ చేశాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఎక్కడైతే నిలువ వస్తుందో చూసుకోవాలి. లైనింగ్ ఫస్ట్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం క్లాత్ అది నిలువ రావాలి కదా. లైనింగ్ అయితే నిలువ పెట్టేది అవసరం లేదు, అందుకని లైనింగ్తో చూపిస్తాను చూడండి. ఇగో ఇలా మడత పెట్టి వెనుక భాగం తెచ్చి దీనిపైన పెడుతున్నాను. పెట్టి కింద 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే క్రాస్ పట్టి స్ట్రేట్గానే పెట్టాలి, క్రాస్ కటింగ్ కాదు, మామూలు కటింగ్. అందుకని స్ట్రేట్గా పెట్టాలి, మడత స్ట్రేట్గా పెట్టాలి. అన్ని బ్లౌజుల్లాగా కాదు, మామూలు కటింగు, లైనింగ్ బ్లౌజు, లైనింగ్ మామూలు కటింగు. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం గల చిన్నగా ఉంటుంది, ఎంత ఉంటే అంత పొరపాటున కూడా కట్ చేయకండి, మిస్టేక్ చేయకండి. ముందు భాగం గల చిన్నగా ఉంటుంది కాబట్టి ముందు పెట్టే కొలత గుర్తు పెట్టాలి. ఇగో ఇంత డిఫరెంట్ ఉంటుంది ముందుకు వెనుకకు, ఎందుకంటే భుజాల మెంకెలు జారుతుంది మళ్ళీ ఎట్లా పడితే అట్లా. కింద ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, ఒరిజినల్ అయినా లైనింగ్ అయినా కింద ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నేను దీనికి లైనింగ్ కట్ చేస్తున్నా మీకు కనిపించాలని, 2 సేమ్ పెడితే గీతలలో కనిపించదని చూపిస్తున్నా. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, కింద ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి, మర్చిపోకండి. ఈ పైన ఇంచు అంతా ఇగో ఇంత మనకి ఎంత ఉంటే అంత, గల్ల తక్కువ పెట్టుకోవాలి ముందు దానికి. ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టి, ఇది లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ వెనుక భాగం పెట్టి కట్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు. ఇలా గుర్తుపెట్టుకోవాలి నీట్గా. మనకి ఎంత సింపుల్గా నీట్గా గుర్తుపెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కుట్టినాక కూడా వస్తుంది. కుట్టేది కూడా చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసేది అయితే చూపిస్తున్నాను చూడండి. 4 ఇంచుల దగ్గర గుర్తు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాతే ఫస్ట్ కట్ చేశాను, పొరపాటున కూడా ముందు అనుకొని వెనక భాగం కట్ చేశారు. గల్ల కూడా ముందు చిన్నగా ఉంటుంది, వెనకది పెద్దగా ఉంటుంది. మర్చిపోకండి, ఎప్పుడైనా మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలా చూశారు కదా ఎలా కట్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ది కట్ చేద్దాము. ఒరిజినల్దే ఫస్ట్ కట్ చేయాలని చూసి మడత పెట్టి కొంచెం దూరం కూడా కట్ చేశాను. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా పొడుగు రావాలి కదా, మనకు అంత అనుకూలంగా ఉండదు. అందుకని మళ్ళీ మధ్యలో ఆపేసి మీకు లైనింగ్తో చూపించి ఒరిజినల్ క్లాత్ ఎలా ఉంటుందో ఇగో ఇలా ఎక్కడ పొడుగు వస్తుందో 1-2 సార్లు ఆలోచించాలి, చాలా ఆలోచించాలి. పొడుగు గీతలు రావాలంటే ఎక్కడ తిరిగి కూడా చేతులైనా వెనుకైనా ముందైనా అడ్డం కుట్టకండి, పొడుగే కుట్టండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా అవసరం. ఇది సేమ్ వచ్చింది, ఇంచ్ ఎక్కువ వస్తలేదు, కింద రాకపోయినా పర్వాలేదు, మనం ఐడియాతోని కట్ చేసుకోవచ్చు. ఇగో ఇంత మనం ఎట్లా క్రాస్ పార్టీలు తీస్తాం కాబట్టి దాని గురించి లెక్క పెట్టకుండా పైదే లెక్క పెట్టి కరెక్ట్గా ఉంచేటట్టు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి, మీరు కూడా ఇలానే కట్ చేయండి. ఏ భాగం ఆ భాగం నీట్గా లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఎంత నీట్గా కట్ చేస్తే అంత బాగుంటుంది. ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 2 ఒకేసారి, ఇవి 2 అవి 2 ఒకేసారి రెడీగా అయితే చూడండి. చాలా సింపుల్. మీరు ఈ క్లాసులో అయితే విని చూసి మీ బ్లౌజ్ మీరే కుట్టుకొని నాకు కాల్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2. ఇప్పుడు షేప్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టీలు అంటారు. ఇవి 2 ఇవి 2. ఇప్పుడు షేప్ బెల్ట్ క్లాత్ ఎక్కడైతే ఎక్కువ ఉందో చూసి, ఒరిజినల్ క్లాత్ ఎక్కడ ఉందో చూసి, లైనింగ్ క్లాత్ ఆల్రెడీ కట్ చేసాము కదా, లైనింగ్ క్లాత్ ఆల్రెడీ కట్ చేసాం. ఒరిజినల్ క్లాత్ ఇక్కడ వెళ్తుంది, పొడుగు గీతలే రావాలి. అందుకని మీకు మరీ పొడుగు చెప్తున్నాను, అడ్డం కొడితే బాగోదు, కుట్టకండి. ఇలా అవి పెట్టి ఫస్ట్ ఏదైతే లైనింగ్ క్లాత్ కట్ చేసామో అది పెట్టి ముందల భాగం క్రాస్ పట్టీలు, షేప్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టీలు అంటారు, ఎన్ని విధాలుగానో పిలుస్తారు. ఇప్పుడు అవి 2 ఇవి 2 రెడీ అయినాయి. అవి 2 ఇవి 2 ఎక్కడ పడితే అక్కడ నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయినాయి. ఇప్పుడు వచ్చేసి వీటికి ఇంకేం అవసరం, ముందు భాగం ఉక్సుల పట్టి, కాజల పట్టి ఒరిజినల్ క్లాత్తోనే తీస్తున్నా. ఎలానో కాటన్ క్లాత్ కదా, చినగకుండా ఉంటుంది, ఒరిజినల్ క్లాత్తోనే తీద్దాం. స్ట్రేట్గా ఉన్న దగ్గర క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుంటే ఉక్సుల పట్టి కొంచెం ఎడల్పు తక్కువ
కాజల పట్టి కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్నది. ఈ 2 కట్ చేశాను. గల్ల పీసులు కట్ చేస్తాను. గల్ల పీసులు లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ తోటి క్రాస్గా ఎక్కడ వెళ్తుందో 1కి 2 సార్లు ఆలోచించి, ఏమీ లేదు మన బుర్ర దానిపైనే పెడితే సూపరు నేర్చుకోవచ్చు. మిషన్ వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరి దగ్గరికి పోయి కుట్టించుకోకండి. ఇంటికాడ ఉండే బ్లౌజులు ఫస్ట్ స్టార్ట్ చేయండి. పేపర్తో స్టార్ట్ చేయండి. మామూలు కటింగు లైనింగ్ కటింగ్ కాదు. చేసి కుట్టాక నచ్చితే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి క్రాస్గా ఇంచు వెడల్పు క్రాస్గా ఎన్ని బట్టలు తీసాను చూడండి. ఒక 6-7 అయితే సరిపోతాయి. నేను కూడా 6-7 కట్ చేశాను క్రాస్గా నీట్గా. ఒక 6-7 పీసులు కట్ చేసి అవి మడత పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మళ్ళీ కట్ చేసే అవకాశం ఉండదు. ఎక్కడ ఊడిపోకుండా ఉంటున్నాయి. బట్ట క్లాత్ పోయినాక దేవులాడుకునే అవసరం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. గల్ల పీసులు కూడా కట్ చేశాను. మిగిలిన క్లాత్ అక్కడ చేసేసి ఇది ముందు భాగం చూడండి. అన్ని ఉక్సుల పట్టి, సేఫ్ బెల్ట్, గల్ల పీసు